సో ఇంకేమైనా ప్రశ్నలు, ఒకటి రెండు ప్రశ్నలు ఉంటే అడగండి. సో ఇప్పటికే సమయం ఎక్కువైంది, మనం ముగిద్దాం. నమస్కారం నమస్తే. సార్. అవి మార్నింగ్ మెంతులు డైరెక్ట్ గా తినమన్నారు కదా 10, అంటే నమిలి తినాలా లేదంటే డైరెక్ట్ మింగేసేసి వాటర్ తాగడం? డైరెక్ట్ మింగొచ్చుకోండి. తినాల్సిన అవసరం లేదు, తినొచ్చు కూడా, తింటే తప్పు కూడా లేదు, తింటే తప్పు లేదు, మింగితే కూడా తప్పు లేదు. 10 కౌంట్ చేసి తీసుకోవాలి అంతే. ఎంటీ స్టమక్ లేదా నైట్ నానబెట్టుకొని పొద్దున్నే వాటిని తినడము, ఆ నీళ్లు కూడా తాగడం, అది కూడా చేయొచ్చు. ఓకే, రైట్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే క్లోజ్ చేద్దాం. ఎస్ మేడం, లలిత మేడం, ఓకేనా? థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఒక గరికపాటి గారు, ఒక చాగంటి వారు కలిపి తీసుకొని వచ్చారంట ఒకసారి చెప్తున్నారు. అటువంటి వాళ్ళతో మనం డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడలేము, కానీ ఇంత అంతకంటే ఎక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడే అదృష్టాన్ని ఇచ్చారు సారు. సార్కు శతకోటి నమస్కారాలు. మనం ఎంత అదృష్టవంతులమో అలాంటి వాళ్ళతో ప్రత్యక్షంగా మాట్లాడగలిగాము. చాలా పుణ్యకార్యం ఇదైతే, చాలా గొప్ప విషయము అని ఆయనకు చాలా హ్యాపీగా అయిపోయింది అనమాట. అంత గొప్ప విషయం అయిపోయింది అనేసి. ఇంకోటి సార్, నాకు ఎప్పుడన్నా తలనొప్పి వచ్చేది సార్ బాగా. ఎప్పుడన్నా గ్యాస్ ఫామ్ అయినప్పుడు తలనొప్పి వస్తుంది. ఆయిల్ పెట్టుకున్నాను, టాబ్లెట్ వేసుకున్నా, ఏం వేసినా పడుకున్నా తగ్గదు సార్. ఈవెన్ ఇంకా ఒక టాబ్లెట్ వేసుకోవాలా, లేకపోతే కూడా నొప్పికి తెల్లవారితేనే తప్ప తగ్గదు. పట్టేసుకుని ఇలా పట్టుకొని పడుకునేదాన్ని, చాలా అవస్థ పడేదాన్ని. మీరు చెప్పేది ఈ చిట్కా అనేసి ఇలా మొత్తం నిన్న మొత్తం నాకు స్ట్రెయిన్ అనమాట, ఫుల్ వర్క్ లోడు, ఆపరేషన్ అది ఇది కొంచెం టెన్షన్లు, ప్లస్ ఇంట్లో పనులు అంతా ఉండి రాత్రి అయ్యేసరికి ఇంకా బాగా తలపోటు వచ్చింది. సాయంకాలం నుంచి ఈ మెడలు సార్, ఈ భాగం అంతా కూడా తట్టుకోలేకపోయాను సార్. పడుకునేసరికి ఇట్లే 10:30 అయింది. ఇంకా కాదని ఇది నొక్కేసుకున్నాను సార్ ఇలా, ఈ మొత్తము ప్లస్ ఈ భాగము కూడా, ఈ వేలు అంతే సార్. 10 నుంచి 15 నిమిషాలేమో ఎట్లా వెళ్ళిపోయిందో ప్రాణం. ఒక టాబ్లెట్ వేసుకోలేదు నేను, ఏది వేసుకోలేదు సార్. ఎంత హాయిగా అనిపించిందో, నిద్రపోయిన సార్. లేకపోతే టాబ్లెట్ పడండి నేను పడుకోలేనేమో, అలా వచ్చేది ఎప్పుడన్నా. చాలా ఈజీగా తగ్గిపోయింది సార్. ఈరోజు పొద్దున్న క్లాస్లో కూడా నేను అదే చెప్పాను, అమ్మ ఇది చేసుకోండి, అందరు ఇబ్బంది పడుతూ ఉంటారు, నేను ప్రాక్టికల్గా నాకు జరిగిండేదే మీకు చెప్తున్నాను, ఇలా ప్రయత్నం చేయండి అని ఇదే చెప్పాను సార్. చాలా హ్యాపీగా పడుకునేసాను. ఈ మాత్ర అనేది నో డాక్టర్ నో మెడిసిన్ ఇలా ప్రూవ్ అయింది సార్ నాకు. మీకు అనంత కోటి నమస్కారాలు సార్. ఒక మాత్ర నా శరీరంలోకి పోకుండా, ఒకటి కాదు, ఒక గ్యాస్ టాబ్లెట్, ఒక పెయిన్ కిల్లర్, 2 పడాలా. కాబట్టి ఈ 2 మాత్రలు పడకుండా ఈజీగా అది తొందరగా తగ్గిపోయింది సార్. దానికైతే చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇంకా ఇదే నేను అందరికీ చెప్తుంటే, ఎవరైనా తలనొప్పి వచ్చిందా, ఓకే తగ్గించేసుకోండి, చేయండి అని చెప్తున్నాను సార్. ఇప్పుడు అలా మనకి ఏది మంచిగా అలా తెలిసిపోయిందో, వాళ్ళు ఏదైనా సమస్య అంటే ఇలా వేసేసుకోండి, గ్యాస్ ట్రబుల్ ముద్ర వేసుకోండి అమ్మా, ఇదేం చెప్తున్నాము. ఇంకా ఆవిడ రొమటిక్ ఆర్థరైటిస్ తో చాలా అంటే చాలా బాధపడి వేళ్ళని ఇలా వంగిపోయినాయి సార్ పాపము, ఎక్కడికక్కడ. ఆవిడ ఈ మధ్య మళ్ళీ ధ్యానంలోకి వచ్చారు, ఈ 1వ తారీఖు నుంచి చేస్తున్నారు. తనకైతే వాచిపోయింటాయి సార్ చేతులు, పాపము స్ట్రక్ అయిపోయినాయి ఇంకంతే. అలాగే పని చేసుకునేవారు పాపము. కానీ ఈ 10 రోజుల ధ్యానానికి తను నా దగ్గరికి వచ్చి, చూడు లలిత, ఈ వేలు ఇలా ఉండేది కొంచెం ఇలా వచ్చింది, ప్లస్ ఈ వాపు అంతా తగ్గిపోయింది, నాకు ఎంత బాగా పనిచేసిందో చూడు, నేను ఇంకా వదిలిపెట్టను దీన్ని, నేను చక్కగా చేసుకుంటాను, కంటిన్యూ చేస్తాను, నా వేలలో నాకు మార్పు వచ్చింది, ఇవి చక్కగా వచ్చేసి నా పనులు నేను చేసుకుంటే చాలు, నాకు ఒకరి మీద ఆధారపడకుండా నాకు ఇంత మార్పు 10 రోజుల్లో వచ్చింది కాబట్టి నేను ఇంకా దీన్ని వదిలిపెట్టాను అని చెప్పారు సార్. ఆవిడ ఇంటికి వచ్చి చెప్తే ఎంత హ్యాపీగా అయిపోయిందో సార్, ఖచ్చితంగా ఇది షేర్ చేయాలా, చెప్పాలా అని అనిపించేసింది సార్ నాకు. కాబట్టి నాకు తెలిసిందే నేను నలుగురికి చెప్తున్నాను, వాళ్ళు బాగుపడుతున్నారు, అది మీ ద్వారా జరుగుతోంది. కాబట్టి ఎన్ని నమస్కారాలు దీనికి చెప్పాలో అర్థం తెలియదు సార్. అన్ని థ్యాంక్స్ చెప్పాలి సార్. ఎందుకంటే వాళ్ళు పాపం ఇప్పటికి కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకుంటారు సార్ దీనిల కోసము, కానీ ఏ మార్పు లేదు కదా. మనకు ఈ 10 రోజులే, 1వ తారీఖు నుంచి ఇవాళ 10 అంతే కదా, ఈ 10 రోజుల్లోనే వాళ్ళకి ఎంత మార్పు వచ్చింది, మరి చాలా మేలు కదా. పాపం ఒక 10-15 ఏళ్ల నుంచి కష్టపడుతున్నారు, తగ్గలేదు. 10 రోజుల్లో మార్పు వచ్చింది కదా సార్. మనం ఎన్నో చేయొచ్చు. అంటే మనము ఇప్పుడు మన యొక్క సమగ్ర స్వాస్థ్య ఈ కార్యక్రమం నుంచి సంపూర్ణ ఆరోగ్య కార్యక్రమంలో మనం ఫాలో అవుతున్నటువంటి టెక్నిక్ వలన
ఎన్నో రోగాలు తగ్గించవచ్చు, దేహాన్ని అద్భుతంగా తయారు చేసుకొని ధ్యానంలో కూర్చోబెట్టవచ్చు అంతే. సో మనకు కావాల్సింది అదే. నో డాక్టర్ నో మెడిసిన్ అంటే కాన్సెప్ట్ ఇది యాక్చువల్గా. సో ఇప్పుడు రోగం వస్తే 10 సార్లు ధ్యానం చేయడం కాదు ఇంపార్టెంట్. రోగం వస్తే మన చేతిలో ఉన్నటువంటి ఏవైనా కొన్ని టూల్స్ వాడుకొని సరి చేసుకొని పోయి ధ్యానంలో కూర్చోమని చెప్తున్నాను నేను. అది ఆ కాన్సెప్ట్ నేను వెళ్తున్నాను. సో ప్రతిసారి వచ్చేసి ఇవన్నీ కవర్ చేసేవాళ్ళు కాదు. సో ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేసిన కారణం ధ్యానంలో కూర్చోవాలన్నా పాపము కూర్చునే యోగ్యత కూడా ఉండాలి కదా సార్. వాళ్ళు ముందు అదే చెప్పే ఫస్ట్ 2 క్లాసులు ఇలా పడుకోనే విన్నాను లలిత నేను. ఆ తర్వాత కొంచెం ఆనుకొని వినేదాన్ని, ఇప్పుడు కూర్చొని వినగలుగుతాను నేను 10వ రోజుకు. అంటే వాళ్ళ పాపం ఆ స్థితి నుంచి కొంచెం కూర్చొని వినే స్థితికి రాగలగాలి కదా ఫస్ట్. అంటే వాళ్ళు ఏం లేదు, ఎవరికైనా అనారోగ్యం పూర్తి ఎక్కువ ఉన్నా కానీ ఈ యొక్క ముద్రలు, ఆకుప్రెజరు, ఒక సమగ్రమైనటువంటి ఆహారం, అంటే ఒక పరిశుద్ధమైన ఆహారం తీసుకొని, శుభ్రమైన ఆహారం, తర్వాత పోషకాంశాలు ఎక్కువ ఆహారం అది తీసుకుంటూ కొన్ని రోజులు అలా గడిపితే ఆ దేహం లేచి కూర్చుంటది. అంటే అంతకుముందున్న ఆ శక్తిహీనత, సో దాంట్లో ఉన్నటువంటి ఆ రోగం యొక్క తీవ్రత తగ్గుతూ వస్తుంది అనమాట. ఆ తర్వాత దాంతోపాటు ధ్యానం ఆడైతే విశ్వశక్తి కలుస్తూ వస్తుంది. అప్పుడు ఇంకా అత్యద్భుతమైనటువంటి పరిహారం. అంటే ఇంకా అంత తొందరగా వాళ్ళు బయటకు వస్తారు రోగం నుంచి. ఇది మనం చేస్తున్నటువంటి పరిస్థితి అనమాట. సో ఈ విధానంలో పోతే ఏ రోగమైనా తగ్గించచ్చు ఈ ప్రపంచం. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇంకో డౌట్ సార్, ఇప్పుడు ఆల్రెడీ హై బీపీ ఉన్న వాళ్ళు టాబ్లెట్స్ వాడుతున్నారు కదా సార్. సో టాబ్లెట్స్ మానేయకుండా ఇప్పుడు ఈ ప్రెషర్ పాయింట్స్ చేసుకుంటూ వాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్ నుంచి హోమియోపతికి కన్వర్ట్ అవ్వచ్చు సార్. అంటే ఇంగ్లీష్ మెడిసిన్ మీరు తీసుకుంటూ ఉంటే ఈ యొక్క పద్ధతులు కరెక్ట్ ఫాలో కావాలి. ఇప్పుడు మనం ఎన్ని చెప్పుకుంటున్నామో అన్ని కరెక్ట్ ఫాలో అవుతూ వాళ్ళు ఎవరి మంత్ టెస్టింగ్ పోతారు కదా, ఒక డాక్టరే చూసి ఇది మీకు ఇంత అక్కర్లేదు మెడిసిన్ తగ్గిస్తానంటాడు, ఆయనే చెప్తాడు. మళ్ళీ కొన్ని రోజులు చూసి ఇదే మీకు నార్మల్ అయిపోయింది, ఇంకా వద్దులేండి, కొన్ని రోజులు వదిలేయండి అంటాడు. వాళ్ళే చెప్తారు, మనమేం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఆల్రెడీ 2 టాబ్లెట్స్ వేసుకుంటున్నారు మా మదరే యాక్చువల్లీ. సో ఆమె కొంచెం ఏదైనా ఎక్కువ టెన్షన్ తీసుకుంటది. అదే వాటికి నేను చెప్పేది, ఇప్పుడు ఈ టెక్నిక్స్, ఇప్పుడు వీడియో వస్తుంది కదా, వీడియో చూపించి ఆమెకు అలా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ప్రాక్టీస్ చేయించి మీరు కొన్ని రోజుల తర్వాత, ఒక నెల తర్వాత రొటీన్ చెకప్ పోతారు కదా, సో తీసుకెళ్లి డాక్టర్ దగ్గర చూపించినప్పుడు వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళే చెప్తారు తగ్గింది, ఇంకా మీరు డోస్ తగ్గిస్తానంటాడు, లేదంటే కొన్ని రోజులు వదిలేయండి చూద్దాం టాబ్లెట్ అంటాడు. అది ఆటోమేటిక్గా అంతే కంటిన్యూ. ఓకే, ఇప్పుడు గ్లూకోజ్ లెవెల్ వల్ల ఇవన్నీ వస్తున్నాయని చెప్పారు కదా సార్. తను యాక్చువల్లీ తీసుకునేది 1 టైం ఫుడ్ తీసుకుంటుంది. నార్మల్ గా ఎక్కువ టీ, మిల్క్ అట్లా దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే తనకి మొన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్తే బోన్స్ అరిగిపోయాయి మోకాల్లో, అసలు ఫుడ్ తింటదా తినదా అని క్వశ్చన్ వేసారంట. బీపీ కూడా హై అయిపోయింది. అంటే నేను చెప్పేది అదేమ్మా, ఎంత వయసు చెప్పండి, అంత వయసు 70 ఉంటుంది సార్. 70 ఇయర్స్ ఉంటుంది. ఓకే, ఒకటి ఆమె వయసులో ఉన్నప్పుడు తిన ఆహారం కూడా ఇంపార్టెంట్. ఈ గ్లూకోజ్ అనేది ఒక రోజుతో వచ్చింది కాదు, ఇది మనం ప్రతిరోజు ఆహారం తింటూ ఉంటాం కదా, అది అప్పటి నుంచి అలాగా లోపల పెరుగుతూ వచ్చినట్టు గ్లూకోజ్, అది ఒక రోజులో వచ్చింది కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి వచ్చేయాలి కదా బీపీ, షుగర్ అవన్నీ కావాలి. మనము 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అలాగా మన ఈ యొక్క జీవన శైలి, ఆరోగ్య శైలి ఇలా చేసుకుంటూ వస్తాం కాబట్టి కరెక్ట్ 35-40 వచ్చేసరికి ఆ షుగరు అమాంతం ఎక్కువైపోయి అది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దేహం ఏం చేయలేక, సో అప్పుడు రోగాలు స్టార్ట్ అవుతాయి. ఇంతవరకు మీకు కనిపించవాలి, ఎందుకంటే మీకు శక్తి ఉంటుంది, బాగా పోరాడే శక్తి ఉంటుంది. సో వాటి వల్ల మీకు కనిపించవు. ఎప్పుడైతే మీకు వృద్ధాప్యం అంటే ఒక 40, 45, 50కి వస్తారో అప్పుడు శక్తి, మన దేహ శక్తి ఎక్కువ వస్తుంది. అప్పుడు మనలో రోగం పెరుగుతూ వస్తుంది. అంతవరకు కనపడదు, మీకు అంటే ఉంటుంది కనపడదు, అలా జరుగుతుంది. సో ఈ 70, 60 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి ఈ యొక్క రైట్ హ్యాండ్ లో చెప్పాను, టెక్నిక్ చెప్పాను. ఈ ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ మధ్యలో సెంటర్ పాయింట్ పెట్టుకొని ఈ పాయింట్ ప్రతిరోజు ఒత్తాలి. ఒక 2 నిమిషాలు నీట్ ఇట్లా చేసి రిలీజ్ చేయాలి.
ఓకే, ఇది చేతనా పాయింట్. చేతనా పాయింట్ ఓన్లీ రైట్ హ్యాండ్. రైట్, ఓన్లీ రైట్. 40 సంవత్సరాలు పైబడినటువంటి ఎవరైనా కానీ దీన్ని చేసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా. ఓకే, మన దేహంలో చేతనా శక్తి పెంచుతుంది. తర్వాత ఈ ముద్ర, పృథ్వీ ముద్ర పెట్టిండి. పృథ్వీ ముద్ర పెట్టిండి. ఎవరికైనా దేహం వీక్ అయిపోతే, ఓకే, దేహం వీక్ అయిపోయి కండరాలు కానీ మన యొక్క కాలేయం కానీ హృదయం కానీ ఏ అవయవైనా వీక్ అనిపించినట్టుంటే ఈ పృథ్వీ ముద్ర చాలా బాగా ఇచ్చేస్తుంది. ఇది ప్రతిరోజు చేయాలి. ఏం పని లేకుండా కూర్చొని కూర్చోవాలంటే. ఓకే, ఇలా ఇవన్నీ చేస్తూ ఉండమని చెప్పండి. ఖచ్చితంగా మళ్ళీ తిరిగి నార్మల్ అయిపోతుంది. చేయాలి, అయితే చేయాలి ఖచ్చితంగా. ఓకే, ఓకే మా క్లోజ్ చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. సో ఓకే మిత్రులారా, సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా మనం జరుపుకున్నాం. మీరందరూ దీంట్లో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా నమస్తే, ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. థ్యాంక్ యూ, నమస్తే, శుభరాత్రి.